హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మహిళలకు కాంగ్రెస్ గుడ్ న్యూస్ 5 కొత్త ఎన్నికల వరాలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఆ మహిళలకు గుడ్ న్యూస్ ఏంటి, ఆ 5 కొత్త వరాలు ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. తాము అధికారంలోకి వస్తే పలు సంక్షేమ కార్యకలాపాలు నిర్వహిస్తామని హామీ ఇస్తున్నారు. ఇక ముఖ్యంగా మహిళలను ఆకర్షించుకునేందుకు కాంగ్రెస్ సాయశక్తులా కృషి చేస్తుంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే తమ పార్టీ అధికారంలోకి రాగానే పేద కుటుంబాల్లోని ప్రతి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ₹1,00,000 ఇస్తామని ప్రకటించింది. ఇక అలానే మహిళలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. మహిళా సంక్షేమం కోసం నారీ న్యాయ్ పేరిట మహిళలకు 5 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఎక్స్లో పోస్టు చేశారు. కాగా దేశంలోనే మహిళా అభివృద్ధి కోసం నారీ న్యాయ్ పేరిట కొత్త అజెండాను తీసుకురాబోతున్నామని ఖార్గే పేర్కొన్నారు. కాగా తాము కేవలం హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే చేతులు దులుపుకునే బ్యాచీ కాదని తెలిపారు. 1926 నుంచి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్కి ఉందని తెలిపారు. ఇక తాము ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు చేస్తున్న పోరాటంలో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు అందించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ప్రజలను ఖార్గే కోరారు.